డిఎస్ఆర్ ఆల్టిట్యూడ్స్ అని తెల్లాపూర్లో ఒక ప్రాజెక్ట్కి ఐ థింక్ దే గాట్ రెరా టుడే. సో ఈ ప్రాజెక్టు అంటే ఇప్పుడు తెల్లాపూర్లో ఈ ప్రాజెక్ట్ అడ్వాంటేజ్ అంటే ఎందుకు మనం ఈ వీడియో చేస్తున్నామంటే, సో దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్ వై వన్ షుడ్ కన్సిడర్ దిస్ ప్రాజెక్ట్. ఇది అపర్ణ లేఅవుట్ పక్కన ఉంటుంది. అపర్ణ సైబర్ హైట్స్ అని, ఇంకా అపర్ణ సైబర్ ఆన్, ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ దాని పక్కన వస్తుంది. సో స్ప్రెడ్ అక్రాస్ 7 acres with 970 units of G+33 floors. G+33 is a decent one in this location. ఎందుకంటే అందరూ కూడా 40 floors 50 floors వెళ్తున్నారు ఇప్పుడు అక్కడ. బట్ సిన్స్ ద అప్లికేషన్ మైట్ హ్యావ్ ఫైల్డ్ లాంగ్ బ్యాక్. సో G+33లో ఎక్స్క్లూజివ్ 3 BHKs వస్తున్నాయి. ఎక్స్క్లూజివ్ 3 BHK ఇస్ ద వన్ రీజన్. అన్ని సైజెస్ కూడా ఒకటే సైజ్, 277 square feet. సో ఇంకొకటి బిల్డర్ డిఎస్ఆర్కి ట్రాక్ రికార్డ్ బాగుంది, ఆల్రెడీ లగ్జరీ సెగ్మెంట్లో చేస్తున్నారు. సో ఇది స్టాండ్ అలోన్ డిఎస్ఆర్, నాట్ ఎస్ఎస్ఐ. సో డిఎస్ఆర్ నుంచి అయితే మనకు స్టాండ్ అలోన్ చాలా ప్రాజెక్ట్స్ డెలివరీ చేశారు, గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ కూడా డెలివరీ చేశారు. ఇంకొకటి వెరీ గుడ్ యాక్సెస్ ఉంది దీనికి. ఎట్లా అంటే ఇప్పుడు అపర్ణ డెక్కన్ టౌన్, ఏదైతే అపర్ణ మూన్ స్టోన్, సన్ స్టోన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో దాని పక్క నుంచి ఆల్రెడీ 100 feet రోడ్స్ వస్తున్నాయి. ఆ 100 feet రోడ్స్ కాకుండా ఇప్పుడు విప్రో పక్కన స్కూల్ పక్క నుంచి ఒక రోడ్డు వస్తుంది. ఆ రోడ్ నుంచి డైరెక్ట్గా ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ అనేది ఉంది, అంటే ఐటీ కారిడార్కి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి. అండ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ ద ప్రైస్ రేంజ్. సో ప్రైస్ రేంజ్ వచ్చి 7,500 per square feet ఉంది. ఇఫ్ యూ సీ మూన్ స్టోన్ ఆర్ సన్ స్టోన్, ద ప్రైస్ రేంజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 9,000 rupees per square feet. అండ్ ఇక్కడికి 1,500 rupees square feet డిఫరెన్స్ ఉంది. అండ్ రీసెంట్గా మనకు మై హోమ్ అక్రిదా ఇస్ ఆల్సో లాంచ్డ్ ఎట్ 7,300-400 రేంజ్. ఈవెన్ అపర్ణ న్యూ ల్యాండ్స్ కూడా ప్రైస్ ఎక్కువే ఉంది. సో ఓవరాల్గా ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ బాగుంది, బ్రాండ్ బాగుంది, అండ్ ఎక్స్క్లూజివ్ 3 BHK కమ్యూనిటీ ఆఫ్ 2277 square feet అపార్ట్మెంట్స్ కాబట్టి ఓవరాల్గా అన్ని అడ్వాంటేజెసే ఉన్నాయి మనకి. సో ఇన్ కేస్ సంబడీ ఈజ్ లుకింగ్ ఇన్ ఎ గుడ్ బిల్డర్ విత్ దిస్ ప్రైస్ రేంజ్, సో మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఉంటే మీకు వాళ్ళు ఏదో ఈఓఎస్ అది అన్ని గ్రూప్స్లో రన్ అవుతున్నాయి. ఏదైనా ఉంటే బిల్డర్ని డైరెక్ట్గా రీచ్ అవ్వండి, బిల్డర్తో డీల్ చేయండి. అలాగనే ఎవరికి పడితే వాళ్ళకి చెక్స్ కానీ అమౌంట్స్ కానీ ఇవ్వకండి. అంటే లాట్ ఆఫ్ మార్కెట్లో చాలామంది ప్రమోషన్స్ చేస్తుంటారు. నాట్ ఎవ్రీబడీ ఈజ్ జెన్యూన్. సో డైరెక్ట్గా బిల్డర్స్ వాళ్ళతో మాట్లాడుకొని డీల్ చేసుకోండి. థ్యాంక్ యూ.